రామ లక్ష్మణ జానకి 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 జయ శ్రీరామ్ 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 శిరీష మనసులో నిలబడి ఉన్నంతసేపు అన్నప్రసాద్ తీసుకున్నంతసేపు కూడా రామనామం పలుకుతూ ఉండండి. మీరు మనసులో పలికినా ఏం లేదు, మాకు వినబడుకున్నా. కానీ రామరామ అనుకోండి, మనసులో శ్రీరామ శ్రీరామ అనుకోండి. అన్నప్రసాదం స్వీకరించండి. అన్నప్రసాదం కూడా దాన్ని ఎలా ఉన్నా కూడా మనం స్వీకరించాలి, ఆస్వాదించాలి. ఎందుకంటే మీ అందరికంటే ముందు కూడా ఆంజనేయ స్వామి స్వీకరించి మాట్లాడకమ్మా. ప్రతి మంగళవారం లాగానే ఈరోజు కూడా విశేషమైనటువంటి రోజు. సప్తమి తిథి చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం అంటే సుదర్శన భగవానుడికి విశేషమైనటువంటి జన్మించినటువంటి రోజుగా చెప్తారు. సప్తమి తిథి కూడా చాలా విశేషమైనటువంటి మంగళవారంతో కూడుకున్నటువంటి రోజు. మరి ఈరోజు వారు గోదాడ వాస్తవ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వారి పెద్ద కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారు. మరి వారికి, వారి కుటుంబానికి, వారి వంశానికి సకల శుభాలు కలగాలని, వారు వృద్ధి చెందుతూ సదా శ్రీరామ సేవలో నిమగ్నం అవుతూ వారు ఎన్నో సేవలు చేస్తూనే ఉన్నారు. ఎన్నో రకాల ప్రజాసేవలు, ఇంకా ఇటువంటి సేవలు ఇంకా మంచిగా చేసేటట్టుగా స్వామి యొక్క సంకల్పం గట్టిగా ఉండి వారి యొక్క అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతూ ముందు ఇంకా కూడా ఇప్పటికే మన దేవాలయానికి వారు ఓరుగంట నవీన్ గారు ఎన్నో సేవా భాగ్యాలు అందించారు. వస్తు రూపేణ, ధన రూపంలోన, సేవ రూపంగా, మాట రూపంగా ఎన్నో అందజేశారు. అటువంటి వారికి మరి వారు కోదాడ వాస్తవ్యులు ఓరుగంట నవీన్ కుమార్ ధర్మపత్ని సమేత వారి కుమార్తెలు పెద్ద కుమార్తె ధరణి, చిన్న కుమార్తె శాస్త్ర ధరణి పుట్టినరోజు వల్ల ఆ స్వామి యొక్క ఆశీస్సులు వచ్చినటువంటి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అమ్మాయి వచ్చింది. ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందాయి. వారి బంధువులు, మిత్రులు అందరూ కూడా వచ్చారు. స్వామి యొక్క అనుగ్రహం వారికి ఉండి సదా స్వామి యొక్క అనుగ్రహంతో సకల విద్య, ఉపాధి, బుద్ధి, శక్తి, ఆరోగ్యం అన్ని సంపూర్ణంగా మంచిగా లభించాలని వారి కుటుంబానికి, వారి వ్యాపారం కూడా దినదిన ప్రవర్తమానమై చెందింది. ఓరుగంట నారాయణ అండ్ ధనలక్ష్మి జ్యువెలర్స్ డైమండ్స్ అనేటువంటి బంగారం కొట్టు షాపు వారిది కోదాడలో. మరి స్వామి ఇక్కడ నెలకొన్న దగ్గర నుంచి ఎవరే మాట్లాడారు అక్కడ స్వామి ఇక్కడ నెలకొన్న దగ్గర నుంచి కూడా వారు ఎన్నో సేవలు అందిస్తున్నారు ఆంజనేయ స్వామికి. వారు ఏమిస్తారు నాకు అనేటువంటి భావన కాకుండా నేను స్వామికి ఇంకా ఏమి ఇవ్వాలి అనే ఎప్పుడు తాహతపడుతూ ఉంటారు. స్వామి ఇప్పటికీ మీరు చాలా ఇచ్చారుగా, సేటు గారు అన్నా ఒకసారి ఏమీ లేదు, ఇంకా చాలా ఇచ్చేది చాలా ఉంది స్వామికి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను నేను, అంతే కానీ నా స్వార్థం కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి వారి కుటుంబంలో ఇవాళ వారి వరకే పెంచుకొని భోజనాలు పెట్టుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఘనంగా అక్కడ ఒక 50,000 ఖర్చు పెట్టుకొని చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్, పుట్టినరోజు వేడుకలు. కానీ అలా కాదు, అందరికీ స్వామివారి సమక్షంలో భోజనాలు, అందరికీ మీరు అన్నప్రసాదాన్ని అందజేయాలనేటువంటి సత్సంకల్పం చాలా గొప్పది. ఎప్పుడైనా మన మనసులో సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. ఆ సంకల్పం నెరవేరకపోతే మన మనసులో మెదులుతూనే ఉంటుంది, ఏ పని కాదు. మనకు ఒక 2 నెలలు పోతుంది, 3 నెలలు పోతుంది, సంవత్సరం అవుతుంది, అయ్యో ఏమిటి ఇలా అవుతుందంటే అనుకుంటుంటాం. కానీ ఎక్కడో ఏదో అనుకుంటాం, కానీ అది చేయలేకపోతే మన మనసు మెరమెరలాడుతూ ఉంటుంది, ఏదో లోటు ఉంది కనిపిస్తుందని. ఎక్కడ లోటు కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటే చివరికి ఈ లోటు. నాకు చాలా అనుభవాలు తగినాయి. కాబట్టి మన మనస్సంకల్పం ఎప్పుడు ఏ పని చేయాలనుకుంటే అప్పుడే చేసేయాలి. రేపు ఒక అతన్ని కలవాలి, ఇప్పుడే ఒక అతన్ని కలవాలనుకుంటే పోయి కలవాలి. ఆ పని అవుతుందా కాదని తర్వాత కాదు, మాట అయితే ఓకే అవుతుంది. అలాగే మన సంకల్పం గొప్పగా ఉండి మరి వారు అందరినీ పిలిపించి అందరికీ అన్నప్రసాదాన్ని అందజేయాలని సంకల్పం. మరి ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు అవన్నీ ప్రత్యేక పూజా కార్యక్రమం చేసుకున్నారు. వారికి ఆలయం తరఫున స్వామివారి యొక్క ఆశీస్సులు వారి కుమార్తెకు అందజేయడం జరిగింది. ఇంకా ముందు దినదిన ప్రవర్తమానమై వారి వంశం, ఓరుగంట వంశము, వారి గోత్రం, పరమేశ్వర గోత్రం వాళ్ళంతా కూడా
ఉండాలని వారి స్నేహితులు బంధువులందరూ కూడా నిత్యం వారికి సహాయ సహకారాలు అందిస్తూ మీరు వారికి ఓం రాజాధి రాజాయ ప్రసన్న సాహినే నమః భయం వై శమనాయ కర్మే తమే కామాయ రాజు కుబేరాయ వై శమనాయ మహారాజాయ నమః ప్రమాణం భవతి దయచేసి ఎవరు కూడా నెట్టుకుంటూ రావద్దండి, లైన్లో ఉండండి. అందరికీ అన్నప్రసాదం వస్తుంది. చెప్పులు లేకుండా రాండి. ఎవరైనా చెప్పులు వేసుకొని వస్తే మీరు చూసి వాటిని పక్కన నెట్టేయండి. చెప్పండి. అన్నప్రసాదం కూడా మీకు ఎంత కావాలన్నా అంతే పెట్టుకోండి. ఆకులో చాలా మంది ఉదయంగా పారేస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నప్రసాదాన్ని ఎక్కువ కూడా పారేయకూడదు. కూరగాయలు కానీ పప్పు కానీ ఏదైనా మీకు ఎంత కావాలంత పెట్టుకోండి. కాకపోతే మళ్ళీ రెండోసారి అడిగినా కూడా పెడతారు. ప్రసాదం దగ్గర మొహమాట ఉండకూడదు. తల్లి దగ్గర అంటే అడగకపోయినా కూడా ఇక్కడ ప్రసాదం దగ్గర మీరు రెండోసారి, మూడోసారి, 10వ అయినా మనం అడుక్కొని తినొచ్చు ప్రసాదం. కాబట్టి నిదానంగా రండి. అందరు అన్న ప్రసాదం తీసుకోండి. ఆ తిన్నటువంటి ఆ ఇస్తరాకు జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. నిదానంగా రాండి. అందరికి వస్తుంది.